అయిరా అనియా, ఏం చేస్తున్నావు? ఓ పడుకున్నావా? ఏం లేదురా, ఈరోజు నీ బర్త్డే కదా అని చెప్పి ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి బేకరీకి వెళ్ళి కేక్ తెచ్చా. పడుకుని చాలు కానీ కేక్ కట్ చేద్దాం. నీకు గుర్తుందారా, చిన్నప్పుడు నన్ను ఎవరేమనంటే వచ్చి మరీ గొడవ పడేవాడు. చిన్నప్పుడు నాకు భయం వేస్తే నా చేయి పడికి మరి ధైర్యం చెప్పేవాడురా. అలాంటప్పుడు ఇప్పుడు ఆ చెయ్యిని ఎలా వదిలేయాలనిపించింది. నువ్వు చనిపోదాం అనుకున్నప్పుడు ఆ ఒక్క సెకండ్ ఆలోచించుంటే రోజు నువ్వు నేను అమ్మ నాన్నలతో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. అవును నిజమే, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఇప్పటికి 2 సంవత్సరాలు పైగానే అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో నేను తలుచుకొని బాధపడిన ఒక రోజు అంటూ లేదు, నువ్వు గుర్తురాని క్షణం ఒకటి లేదు. మర్చిపోయారా, అందరూ మర్చిపోయారు. నీ ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, అసలు ఒక మనిషి ఉన్నామని చెప్పి ఎవరికి గుర్తులేదు. నువ్వు లేక ఎన్ని రాత్రులు ఏడుస్తూ గడిపినానో ఒక నాకు మాత్రమే తెలుసు. మాట ఎవరా, ఇంకో జన్మ అంటూ ఉంటే ఒకే తల్లిని కడుపు పడదాం, మళ్ళీ అన్నదమ్ములను పుడతాం. నీవే కొనసాగి హ్యాపీ బర్త్డే రా.